సినిమాలు కొన్ని ఇండస్ట్రీలకే బాగా సెట్ అవుతాయి. కొన్నిసార్లు కేవలం కాంబినేషన్స్ మూలానో హీరో మూలానో అలా ఆడేస్తుంటాయి. వాటికి కథ కంటే ఓ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అలాంటి మ్యాజిక్కే సంక్రాంతికి వస్తున్న విషయంలో వర్కౌట్ అయింది. ఈ సినిమా రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు. మరి అది సేఫేనా? సంక్రాంతికి వస్తున్నాం. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని సినిమా. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం కంటే ఇంకా పెద్ద విజయం సాధించింది. 260 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ బద్దలు కొట్టి వెంకీకి చాలా ఏళ్ల తరువాత నిఖార్సైన బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ సినిమాతో దర్శకుడిగా అనిల్ రావిపూడి రేంజ్ అలా పెరిగిపోయింది. రొటీన్ కంటెంట్ తోనే వచ్చినా సంక్రాంతికి వస్తున్నాం అంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం అనిల్ రావిపూడి వెంకీ కాంబినేషన్ కున్న క్రేజ్, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీకున్న పట్టు. ఈ రెండు బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాను హిందీలో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు రీమేక్ చేయడం సాహసమే. ఎందుకంటే ఇందులో కథ కంటే ఎక్కువగా మ్యాజిక్కే ఉంటుంది. హిందీలో రెడీ ఫేమ్ అనీస్ బజ్మీతో ఈ సినిమాను దిల్ రాజు రీమేక్ చేయబోతున్నట్టు ఓ ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఈ చిత్రం హిందీలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. మామూలుగా అయితే దీవాళిని మన హీరోలు పెద్దగా పట్టించుకోరు. పెద్ద హీరోలు ఎవ్వరూ రారు. కానీ రెండేళ్లుగా సీన్ మారిపోయింది. దీవాళికి వరుస సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా లాస్ట్ దీవాళి అదిరిపోయింది. మరి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? లాస్ట్ ఇయర్ మాదిరే ఈసారి వచ్చిన సినిమాలని అదరగొడతాయా? 2024 దివాళీ చాలా రోజుల పాటు గుర్తుండిపోయింది. గతేడాది పండక్కి విడుదలైన కా, లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలు అద్దిరిపోయాయి. ముఖ్యంగా అమరన్ అయితే 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే కా 50 కోట్లు, లక్కీ భాస్కర్ 100 కోట్లు వసూలు చేశాయి. ఈసారి మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కే ర్యాంప్, తామా లాంటి సినిమాలు క్యూ కట్టాయి. అక్టోబర్ 15 నుండే పండగ సందడి కనిపిస్తుంది. మిత్రమండలికి ముందు రోజే ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్. బన్నీవాసు కూడా ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. అలాగే ట్రైలర్ విడుదలయ్యాక తెలుసు కదాపై అంచనాలు పెరిగిపోయాయి. జాక్ తో ఫ్లాప్ ఇచ్చిన సిద్ధు ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అక్టోబర్ 17న రానుంది తెలుసు కదా. అక్టోబర్ 17నే రాబోతోన్న మరో సినిమా డ్యూడ్. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగులోను మంచి ఇమేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. అలాగే గత దివాళికి కా సినిమాతో ఖతర్నాక్ హిట్ కొట్టిన కిరణ్ బవరం ఈసారి కే ర్యాంప్ అంటున్నారు. అక్టోబర్ 21న తామా రానుంది. దీనిపైన అంచనాలు బాగానే ఉన్నాయి. మలయాళం ఇండస్ట్రీ ఇండియన్ సినిమాకు చుక్కలు చూపిస్తుంది ఇప్పుడు. తమ క్వాలిటీ కంటెంట్ తో మిగిలిన ఇండస్ట్రీస్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎంత క్వాలిటీ కథలు లేకపోతే రెండేళ్లలోనే 5 ఇండస్ట్రీ హిట్స్ కొట్టి చూపిస్తుంది మల్లీవుడ్. తాజాగా మరో కొత్త ఇండస్ట్రీ హిట్ వచ్చేసింది. ఏకంగా ఫస్ట్ 300 కోట్ల సినిమా వచ్చింది. ఒకప్పుడు మలయాళ సినిమా అంటే కనీసం పట్టించుకునేవాళ్లు కాదు. అవార్డుల కోసం తీస్తారు, కలెక్షన్స్ కూడా పెద్దగా రావో అనేవాళ్లు. కానీ కొన్నేళ్లుగా వాళ్ల రేంజ్ మారిపోయింది. అక్కడి నుండి వస్తున్న సినిమాల దెబ్బకు ఇండియన్ రికార్డ్స్ షేక్ అవుతున్నాయి. 2025లో 3 ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయంటే వాళ్ల స్పీడ్ అర్థం చేసుకోవచ్చు. మోహన్ లాల్ ఎంపురాన్ పేరు మీదున్న 268 కోట్ల రికార్డ్ చెరిపేసి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా చాప్టర్ 1 మలయాళ సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఏ అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం తొడరూం 242 కోట్ల రికార్డును 18 రోజుల్లోనే క్రాస్ చేసింది. ఎంపురాన్ ను కూడా 20 రోజుల్లోనే క్రాస్ చేసింది. తాజాగా మరో రికార్డ్ అందుకుంది లోకా. 2016లో మన్యం పులి సినిమాతో మలయాళంలో తొలిసారి 100 కోట్లు కొట్టారు మోహన్ లాల్. ఆ తరువాత లూసిఫర్ తో 150 కోట్ల మార్క్ అందుకుంటే 2023లో వచ్చిన 2018 సినిమా 175 కోట్ల వసూళ్లతో టాప్ లో నిలిచింది. 2024లో మంజుమెల్ బాయ్స్ 240 కోట్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే 268 కోట్లతో ఎంపురాన్ దాన్ని క్రాస్ చేసింది. ఇప్పుడు లోకా ఏకంగా 300 కోట్లు కొట్టిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది. అంతా కలలాగే ఉంది, నమ్మిలా లేదుగా. ఒకే నెలలో 3 సినిమాలు. అమ్మడి కెరీర్ ముంచాలన్నా తేల్చాలన్నా ఆ సినిమాలే. తమిళ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ గురించి జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ఇది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆమె చేస్తున్న సినిమాలేంటి? డిసెంబర్లో రాబోయే ఆ 3 సినిమాల ముచ్చట్లేంటి? ట్రాక్ చేద్దాం, లెట్స్ గో. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉన్న ఫలంగా 1/2 డజన్ సినిమాలు చేసి ఉన్నట్టుండి మాయమైపోయిన బ్యూటీ కృతి శెట్టి. తెలుగులో ఊహించిన దానికంటే ఎక్కువగా కృతికి షాక్ల మీద షాకులు తగిలాయి. దీంతో కాలీవుడ్ వైపు అడుగులేశారు. అక్కడ కృతికి మంచి అవకాశాలే వచ్చాయి. 3 ఏళ్ల కింద సైన్ చేసిన సినిమాలు ఇప్పుడు ఒకే నెలలో రాబోతున్నాయి. తమిళంలో కార్తీ నటిస్తోన్న వా వాతియార్ సినిమా 2024లోనే రావాల్సి ఉన్న వాయిదాల మీద వాయిదాలు పడి చివరికి డిసెంబర్ 5న డేట్ లాక్ చేసుకుంది.
సూతకవ్వం లాంటి సెన్సేషనల్ సినిమా తెరకెక్కించిన నలన్ కుమారస్వామి ఈ సినిమాకు డైరెక్టర్. అలాగే యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ తో కృతి నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ 18న రానుంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న LIK పై అంచనాలు బాగానే ఉన్నాయి. 3 ఏళ్ల కిందే సెట్ అయిన ఈ ప్రాజెక్ట్ ఎన్నో రోజుల తరువాత డిసెంబర్లో రానుంది. ఇక జయం రవి హీరోగా నటిస్తోన్న జీనీ సైతం 2 ఏళ్లుగా సెట్స్ పైనే ఉంది. ఇందులో కృతితో పాటు లోకా ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ కూడా నటిస్తున్నారు. మొత్తానికి ఈ 3 సినిమాలు డిసెంబర్లోనే రానున్నాయి. ఏదైనా చెయ్యి, అవసరమైతే చచ్చిపో, కానీ సినిమాను మాత్రం ప్రమోట్ చేయి. నీ సినిమా గురించే జనం మాట్లాడుకునేలా చెయ్యి. ప్రస్తుతం మన దర్శక నిర్మాతలతో పాటు హీరోలు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. ఏదో ఒకటి చేసి సినిమాను హైలైట్ చేస్తున్నారు. దానికోసం ప్రామిస్ పాలసీ అప్లై చేస్తున్నారు. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఈ విషయాన్ని మనమేంటి ప్రియదర్శినే చెప్పారు ఇది నాని డైలాగ్ అని. కోర్టు సినిమా టైంలో నాని చేసిన ఈ ప్రామిస్ సెన్సేషన్ అయింది. దీన్నే మిత్రమండలి కోసం వాడేశారు దర్శి. ఇదొక్కటే కాదు, చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాల కోసం అద్దరిపోయే ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడం ఎంత కష్టమో చెప్పనక్కర్లేదు. అందులోనూ చిన్న సినిమాలకైతే అస్సలు రావడమే మానేశారు ప్రేక్షకులు. అందుకే నిర్మాతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లకు హీరోలు కూడా వచ్చే వేస్తున్నారు. ఆ మధ్య నాని చేసింది ఇదే. దిల్రూబా సమయంలో ఆ సినిమా నిర్మాత కూడా ఇలాంటి ప్రామిసే చేశారు. కిరణ్ అబ్బవరంతో దిల్రూబా సినిమా నిర్మించిన రవి సినిమాలో హీరో ఫైట్స్ నచ్చకపోతే తనను చితక్కొట్టేయండి అంటూ ఆడియన్స్ కు ఆఫర్ ఇచ్చారు. సినిమా పోయింది, అది వేరే విషయం. అలాగే నితిన్ రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. థియేటర్ నుండి వచ్చేటప్పుడు మా క్యారెక్టర్స్ గుర్తుండకపోతే పేరు మార్చుకుంటానంటూ శపథం చేశారు. పాగల్ సినిమా టైంలో విశ్వక్ సేన్ కూడా ఇలాంటి ప్రామిసే చేశారు. హిట్ అవ్వకపోతే పేరు మార్చుకుంటానన్నారు. ఇక మ్యాడ్ సినిమా చూసి నవ్వకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తానన్నారు నాగవంశీ. కొన్నిసార్లు వీళ్ల నమ్మకం గెలిచింది, మరికొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది. ఇప్పుడు మిత్రమండలి ఏం చేస్తుందో చూడాలి. సో ఇది వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.